అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఇక ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఇక డిఆర్ విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు ఎన్డీఏ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ ఈరోజు సమావేశమై డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పెంపుతో దాదాపు 1.2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గతంలో కూడా కేంద్రం పలు దఫాలుగా డిఆర్ పెంచుతూ ఉద్యోగులకు ఊరట కల్పించింది. ఇక గత ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం డిఏను 50% నుంచి 53% పెంచింది. అయితే తాజా అంచనాల ప్రకారం ఈసారి కనీసం 2% పెరుగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు మరింత పెరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెంపు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఇక డిఆర్ పెంపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ నిర్ణయాన్ని ఆశావాహంగా ఎదురుచూస్తున్నాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏను సమీక్షించే విధానం ఉన్నప్పటికీ ఈసారి హోలీ పండుగను పురస్కరించుకొని కేంద్రం ముందస్తుగా ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ పెంపు అమల్లోకి వస్తే ఉద్యోగుల నిత్యావసరాల కొనుగోలుపై ఒత్తిడి కొంతవరకు తగ్గనుంది. ఇక అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.